మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. అయ్యా, తండ్రి, అబ్బా అని దేవుని పిలిచే అర్హత లేకున్నను దేవుడు క్షమించి పాపశాపము తొలగించి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చేత పాప శుద్ధీకరణ చేసి తనతో సంబంధం సహవాసమును కల్పించాడు. దేవుడు పాపపు స్త్రీని క్షమించాడు. శిలువల కుడి ప్రక్కనున్న దొంగను క్షమించాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. నీ పట్ల ఎవరైనా తప్పిదము కీడు జరిగించినచో మనసారా క్షమించు. నీవు ఎవరి పట్లనైనా తప్పిదము చేసినచో క్షమించమని అడుగు. క్షమించి క్షమాపణ పొందమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ శత్రువును 77 మార్లు క్షమించాలి, మరచిపోవాలి. ప్రియ నేస్తమా, నీలో ఉన్న పగను తొలగించుకో. శత్రు కొరకు ప్రార్థించు. శత్రువును యథార్థముగా క్షమించు. హృదయపూర్వకముగా దీవించు. దేవుడు నిత్య జీవమిస్తాడు, నీతి రాజ్యము దయచేస్తాడు. దేవుని ఆజ్ఞను పాటించు. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.